ఈ రోజున ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరచి లేఖనాలను గమనించండి. మరి మనమందరం కూడా మరొక ప్రాముఖ్యమైన అంశము కొరకు మరి ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఎంతగానో ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉన్నది కదా, మనందరము సుఖముగా సౌఖ్యముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాం. కనుక మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. ఎన్నో భయంకరమైన యుద్ధ సమాచారాలు వింటున్నాం. ఈ యుద్ధముల వలన నష్టమే కలుగుతుందని మనందరము గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో మధ్యధర ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మన భారతదేశంలో గ్యాస్కి కొరత ఏర్పడిందని, మరి రేట్లు ఎక్కువైపోతూ ఉన్నాయని, మరి ఎన్నో ఆందోళన ప్రజల్లో కలుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ వాక్యం ఖచ్చితంగా మరి నెరవేర్చబడే వాక్యమని. మనుషులందరి నిమిత్తమును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించుట మంచిది. ఎందుకంటే మనము సుఖముగా సౌఖ్యముగా బ్రతకాలంటే అందరూ బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, మనకేంటి అని అనుకోవడానికి లేదు. అక్కడెక్కడో జరిగిన యుద్ధం మన దేశము, మన ప్రాంతాల్లో, పల్లెటూర్లలో సైతం ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం కనబడుతుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కనుక మనం ప్రార్థించాలి, యుద్ధములు ఆగిపోయి ప్రపంచ దేశాల్లో సమాధానముండునుగాక. ఆమేన్. మరి యుద్ధములు ఆగిపోవాలని, సమాధానం ఉండాలని ప్రార్థించండి. మన అధికారులు, మన నాయకులు, మన ఏ ప్రభుత్వమైనా సరే అధికారులు, నాయకులు అందరూ కూడా మంచిగా పరిపాలించాలి, చక్కగా పాలన జరిగించగలగాలని ప్రభుకి గట్టిగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వర్తమానములో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖనాలని మనం ధ్యానం చేసుకుందాం. 21వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని మనం నేటి ధ్యానాంశముగా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్దామా? అందరిలాగే తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకే స్తోత్రము చెల్లించుచున్నా. ఇప్పటివరకు ఈ ఆరాధనలో మాకు తోడై ఉండి సమస్తము నీ నామ మహిమార్థమై నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలకు ఆశీర్వదకరంగా నడిపిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ లేఖనములను ధ్యానించుచుండగా ఇదిగో నాయన, మీరు ఈ రోజున మాకు అనుగ్రహించిన మాట, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీకు విడుదల సమీపించి ఉన్నది అని నీవు చెప్పిన ఈ మాట ప్రకారం మా అందరి పట్ల నెరవేర్చబడులాగున మీరే సహాయము చేయండి. మాతో మీరు మాట్లాడండి, ప్రతి వారిని దర్శించండి. అయ్యా, నీ సేవకుడిగా నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకొని నాతో ఈ ప్రజలతో మాట్లాడి మహిమను పొందమని ఆశీర్వదించి, విడుదల సమీపించిందని మేము ధైర్యము తెచ్చుకొనుటకై కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన లేఖనాల భాగాల్లోంచి మనము గమనించాల్సిన మాట, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనము ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, మనము ధైర్యము తెచ్చుకోవాలట. వచ్చే ఆదివారం నుంచి ప్రభు చిత్తమైతే అందరికీ కుర్చీలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కింద కూర్చున్నప్పుడు కొందరు అలసిపోతూ ఉన్నారు, కుర్చీలో కూర్చుంటాయన కాస్త అలర్ట్గా ఉంటారని. మరి వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే అందరికీ చైర్సే, చిన్నపిల్లలకి తప్ప. హల్లెలూయా.
కనుక సిద్ధపడండి. మళ్ళీ కుర్చీలు వేసిన తర్వాత కూడా మేము కుర్చీలో కూర్చోము, మేము కింద కూర్చుంటాం అని మాత్రం అనమాకండి. అందరూ కుర్చీలో, పెద్దలందరూ కుర్చీలో కూర్చోండి, పిల్లలు చక్కగా కింద కూర్చుంటారు. ప్రైజ్ లార్డ్. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. మీరు ధైర్యం తెచ్చుకొనిడి, మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించినది. ఏ సంగతులు జరిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఏ సంగతులు జరిగినప్పుడు మనం తలెత్తుకోవాలి. వాస్తవానికి సాధారణంగా మనుషులందరము కూడా ఏ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకుంటామంటే, మనకు రావాల్సినవి ఏదైనా డబ్బులు వచ్చాయనుకోండి, అమ్మయ్య వచ్చేసాయి అని అనుకొని ధైర్యం తెచ్చుకుంటాం. లేక మనకి ఏదైనా వ్యాపారంలోనో, లేక మనకు బంధువర్గములోనో ఏదైనా జరగవలసిన కార్యం కొరకు ఎదురు చూచుచుండగా ఆ కార్యం జరిగిందనుకోండి, వెంటనే అమ్మయ్య అని ధైర్యం తెచ్చుకుంటారు. పిల్లలకు పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో రిజల్ట్ బాగా వచ్చిందనుకోండి, అమ్మయ్య అని ధైర్యం తెచ్చుకుంటారు. ఇట్లాగా సర్వసాధారణంగా మనుషులందరము కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, వ్యాపారములను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అందులో కలిగే లాభమును బట్టి, అనుకూలమైన సమాచారమును బట్టి వారు ధైర్యం తెచ్చుకుంటారు. కానీ దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, మరి దేవుని బిడ్డలుగా మారు మనసు పొంది బాప్తిజం పొంది సంఘములో ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్న బిడ్డలముగా మనం ఏ విషయములను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే, యుద్ధ సమాచారములు వినుచున్నప్పుడు, భూకంపములు కలుగుతున్నప్పుడు, కరువులు ఏర్పడుతున్నప్పుడు, మరి అనేకమైన కల్హోలాలు ఏర్పడుతున్నప్పుడు దేవుని బిడ్డలు ధైర్యం తెచ్చుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎంత విచిత్రంగా ఉంది చూడండి ఈ మాట. సర్వసాధారణంగా మనుషులందరూ కలవరపడిపోతున్నారు. వాస్తవానికి నెలంతటిలో ప్రతి నెల ఒక 50% మాత్రమే, ఒక 50% ప్రజలు మాత్రమే మరి గ్యాస్కి బుక్ చేసుకుంటారట. కానీ యుద్ధ సమాచారం విని దగ్గర నుంచి 80% బుకింగ్లు అయిపోయాయట. అంటే మిగిలిన ఈ 30% మంది అవసరం ఉండి బుకింగ్ చేయట్లేదు, ఆందోళన చెంది బుకింగ్ చేస్తున్నారట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ సమాచారం ఎందుకు చెప్తానంటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనుషులందరూ భయపడిపోతారు, కలవరపడిపోతారు, ఆందోళన చెందుతారు. కానీ దేవుని బిడలముగా మనం కలవరపడకూడదు, ఆందోళన పడకూడదు. మనము ధైర్యము తెచ్చుకొని మన తలలు ఎత్తుకొందుముగాక. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం మనకు ముందుగానే ఈ విషయములన్నీ కూడా బయలుపరచబడ్డాయి, బోధించబడ్డాయి, తెలియపరచబడ్డాయి. ఏమిటదంటే, ప్రపంచములో యుద్ధములు జరుగుతాయి, రాబోతున్న దినములో కరువులు ఏర్పడతాయి, భూకంపులు వస్తాయి. ఇలాంటి మనుషుల మీదకి మనుషులు, జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు, జాతుల మీదకి జాతులు లేస్తాయని లేఖనముల భాగములలో ముందుగానే ప్రభు మనకు తెలియపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు వెళ్తే నుయ్యుంది, అందులో పడతావు అని తెలిసినప్పుడు, నీకు ముందుగానే తెలిసినప్పుడు నీవు ముందుగా ఏం చేస్తావు? ఆ గోతి దాకా పోయినప్పుడు ఏం చేస్తావు? నువ్వు జాగ్రత్త పడతావు. అలాగే మన ప్రభువైన యేసు కూడా మనకు ముందుగానే జరగబోతున్న సంగతులన్నీ బయలుపరిచాడు. చేతులు ఎత్తి చెప్దాం అందరం గట్టిగా. ఇప్పుడు ప్రపంచములోనేమి, రాబోతున్న దినముల్లోనేమి, యుగములలోనేమి ఏ కార్యములు జరగబోతున్నాయో మరి దేవుని బిడ్డలుగా మనకు ముందుగానే బయలుపరచబడి ఉండగా మరి మనం అధైర్యపడవచ్చా? ఆందోళన పడవచ్చా? కాదట. మనము ధైర్యము తెచ్చుకొని మన తలలెత్తుకొందుముగాక. ఎందుకంటే ఇదిగో ప్రభు మనకు ముందుగానే తెలియపరిచిన సంగతులు ఆరంభించబడ్డాయి. మరి ఆయన చెప్పిన సంగతులు ఆరంభించబడ్డాయి అంటే ఆయన చెప్పిన సంఘము కూడా తన రాకడకు సిద్ధమవునుగాక. ఆమేన్. మరి ఈ సంగతులన్నీ దేనికోసం అని రాయబడి ఉంది అని అంటే, పిల్లల వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం.
మరి ఈ సంగతులన్నీ దేనికోసం జరుగుతున్నాయి? ఇట్లా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మొన్నటి దాకా రష్యా ఉక్రెయిన్ అన్నారు, అది ఆగిపోయింది అనుకుంటే మరి ఏదో దేశంలో జరిగిందన్నారు, అది ఆగిపోయింది అనుకుంటే మరలా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా అంటున్నారు, అది ఆగిపోయింది అనుకుంటుంటే మరలా ఏదో ఒక దేశం ఈ యుద్ధ సమాచారములు వింటున్నప్పుడల్లా ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా అని మనము మిన్నంటే ఉండటం కాదు. నేను కూడా సర్వసాధారణంగా ఎక్కువగా వార్తలు వినడం, ఎక్కువగా వార్తలు చూడను. కానీ ఎందుకంటే లోక సంబంధమైన వార్తలన్నీ కూడా మనుషులను ఆందోళన పరచడానికి, భ్రమపరచడానికి అబద్ధములే ఎక్కువైపోతున్నాయి తప్ప వాస్తవాలు చాలా తక్కువైపోతున్నాయి. అయితే ప్రపంచ దేశములలో జరుగుతున్నటువంటి వార్తలు లేక జరుగుతున్నటువంటి పరిణామాలని మనం గమనించాలి ఎప్పుడప్పుడు. ఎందుకంటే లేఖనములు ముందుగానే ప్రపంచ దేశంలో ఏమి జరుగుతుందో ముందుగానే పరిశుద్ధ గ్రంథములో ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి మన లేఖనములను మనం పరిశోధించాలి, మన లేఖనములను మనం పరిశీలించాలి. కనుక జరుగుతున్నటువంటి సంభవాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే ప్రభు రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం ఆమెను చెప్పినా చెప్పకపోయినా ఆయన చెప్పిన ప్రకారం రెండవ మారు ఆయన రాబోతున్నాడు. మరి అందరం చెప్దామా? ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని పలుకుదామా? ఆమేన్. ఎందుకంటే ఆయన వస్తేనే సంఘమునకు విడుదల, ఆయన వస్తేనే సంఘమునకు విముక్తి, ఆయన వస్తేనే సంఘమునకు ఆనందం, ఆయన వస్తేనే సంఘమునకు మహదానందము కలిగే దినము ఆ రెండవ రాకడ దినమే. ఎందుకంటే అప్పటి వరకు కూడా సంఘమునకు శ్రమ ఉంటుంది, సంఘమునకు బాధలు ఉంటాయి, సంఘమునకు వేదనలు ఉంటాయి. కనుక ఆ వేదనలు, ఆ బాధలు, ఆ శ్రమల నుంచి విడుదల పొందే దినం ఏదంటే ఆయన రెండవ రాకడ దినమే. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని బిడ్డలంగా మరి సంఘమైనటువంటి వారముగా మరి లోక సంబంధమైన ఈ సమస్యలలో, ఈ సుడిగుండాలలో, ఈ వార్తలలో, ఈ భయాందోళనలో అన్నిట్లో కొనసాగవలసిందే. అయితే ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఇట్టి సమాచారములు మీకు వినబడుతున్నప్పుడు మీరు ఆందోళన పడమాకండి, మీరు అధైర్యపడమాకండి. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని మనుషులందరూ పరిగెడుతున్నట్లుగా, మనుషులందరూ కలవరపడుతున్నట్లుగా, మనుషులందరూ ఆందోళన పడుతున్నట్లుగా మనము అట్టి విధముగా కలవరపడకూడదు. కానీ ధైర్యము తెచ్చుకొని అమ్మయ్య మనకు విడుదల సమీపించుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఏ సంభవాలు జరిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఏ సంభవాలు జరిగినప్పుడు మనకు విడుదల సమీపిస్తుందంటే ఇదే లూకాసు వర్తమానం 21వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. హల్లెలూయా. యుద్ధములను గురించి కలహములను గురించి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది, ఇది మొదట జరగాలి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగుతాయి. తెగుళ్లను కరువులు తటస్థిస్తాయి. ఆకాశం నుంచి ఆకాశం నుండి భయోత్పాతములు, గొప్ప సూచనలు కలుగుతాయి. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధికారుల యొద్దకును తీసుకొని పోయి. చాలు. హల్లెలూయా. రాయబడినటువంటి పరిస్థితులన్నీ జరుగుతాయి అని ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు బయలుపరిచాడు. ఇప్పుడు రాయబడుతున్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మరి జరగబోతున్నటువంటి సంగతులను మనకు వివరిస్తున్నాయి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు పుట్టక మునుపే
సంవత్సరాల కంటే మునుపే యేసు ప్రభు అనేటటువంటి రక్షకుడు పుడతాడు. ఆయన కన్యక గర్భంలో పుడతాడు. ఆయన మనుషులందరి పాప పరిహారార్థమై ఆయన బలిగా అప్పగించబడతాడని, ఆయన స్వయాన తండ్రికి కుమారుడని, ఆయన్ని మనుషులందరూ అప్పగిస్తారని, మరి ఆయన పుట్టక మునుపే 700 సంవత్సరాల మునుపే మరి లేఖనములో రాయబడిందా లేదా? అవును అన్నవారు హల్లెలూయా చెప్పండి. రాయబడిందా లేదా? రాయబడ్డాయి. ఇప్పుడు రాయబడిన వాక్య ప్రకారము ఆయన మరి యెరూషలేము అనే పట్టణములో ఆయన జన్మించాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు లేఖనములు నెరవేరాయా లేదా? నెరవేరాయి. కనుక ఈ నెరవేరినటువంటి మాటలను బట్టి మరలా ప్రభు చెప్తాను, ఆయన బతికిన దినాల్లో ఏం చేస్తాడనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చనిపోయి మరలా తిరిగి లేస్తాడని ప్రవచించడం జరిగింది. ప్రవచించిన ప్రకారమే ఆయన చనిపోయాడు. 3వ దినమున పునరుద్ధానుడై సజీవుడిగా లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా లేఖనములో చెప్పిన ప్రకారమే. మనుషుల పుట్టుక మునుపు మొదలుకొని సృష్టి ఎలాగుందో, అలాగే మనుషులందరూ అంతమైపోయిన తర్వాత సృష్టి ఏమవుతుందో కూడా లేఖనములో చెప్పబడి ఉంది. హల్లెలూయా. మరి ఇంతగా దేవుడు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్న సంగతులన్నీ మనకు బయలుపరిచినప్పుడు మనం ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఆందోళన పడవచ్చా? జరుగుతున్న సంభావనను బట్టి, వింటున్న వార్తలను బట్టి, లేక జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఎక్కడైనా ఎప్పుడైనా కలవరపడొచ్చా అంటే ప్రభు అంటున్నాడు, మీరు ఇటువంటి సమాచారం బట్టి కలవరపడొద్దు, ఆందోళన పడొద్దు. కానీ ఇటువంటి సమీపించినప్పుడు, ఇటువంటి జరుగుతున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి, మీకు విడుదల సమీపించి ఉన్నది. ఆమేన్. అయితే ఎవరికి విడుదల సమీపించినది? ప్రైజ్ ది లార్డ్. మనందరం ఒక లేఖన భాగాన్ని మన మందిరంలో కూడా రాసుకొని ఉన్నాం కదా. పైన ఒకసారి చదవండి ఆ మాటని. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఇదిగో ఇదిగో ఇదిగో. ఎవరు వచ్చుచున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి మనుష్య రూపములో ఆయన తల్లి గర్భములో, ఆ కన్యక గర్భములో జన్మించి ఆయన తన పరిచర్య ముగించుకొని ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన అన్నాడు, నేను మరలా రాబోతున్నాను. ఆ రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, సంఘమైనటువంటి మనందరము కూడా మహిమతో ఎత్తబడి ఆయన రాజ్యములో చేర్చబడుదుము గాక. ఆమేన్. ఆ రెండవ రాకడే మన నిరీక్షణ ఉండును గాక. ఆ రెండవ రాకడలో ఎత్తబడమే మన గురి అయి ఉండును గాక. ఆ రెండవ రాకడే మన గమ్యమై ఉండును గాక. ఆమేన్. మరి ఎవరు ఈ రెండవ రాకడలో ఎత్తబడతారు అనంటే మనందరికీ తెలిసిన సంగతే. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు బాప్తిజం పొంది వారి జీవితాన్ని నూతనపరుచుకొని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఎవరైతే జీవించి యేసు ప్రభువును కొరకు ఆయన్ని సేవిస్తూ ఒకవేళ నిద్రించినను, ఒకవేళ బ్రతుకుతున్నను, బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే రెండవ రాకడలో సంఘముగా ఎత్తబడుదురుగాక. ఆమేన్. కానీ దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే, నేటి క్రైస్తవులు అనబడుతున్నటువంటి అనేక క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఈ రోజున కేవలం ఏదో మేము బ్రతకటానికి మాకు దేవుడు కావాలి, లేకపోతే మా అవసరాలు తీరటానికి మాకు దేవుడు కావాలి, లేకపోతే మా రోగాలు బాగవటానికి మాకు దేవుడు కావాలి, లేకపోతే మా బాధలు తీరటానికి మాకు దేవుడు కావాలి, మిగిలిన ఏ విషయంలో కూడా మాకు దేవుడు అక్కర్లేదన్నట్లుగా దేవుణ్ణి అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. వాక్యంలోనే రాయబడి ఉంది, నా నామము నిమిత్తమై నా మహిమను దొంగలించే దొంగలున్నారని వాక్యంలో రాయబడి ఉంది. అంటే వీరందరూ ఏం చేస్తున్నారంటే అవసరానికి దేవుని పేరు ఉచ్చరించుకుంటారు, కానీ దేవుని రాజ్యములో ఉండాలనే ఆశ, అభిలాష, కోరిక, తృష్ణ, దప్పిక వారిలో ఏమాత్రం కనబడదు. ఎంతసేపటికి డబ్బు సంపాదించాలనో, ఆస్తులు సంపాదించాలనో, కడుపును నింపుకోవాలనో, శరీరానికి సుఖము చేకూర్చుకోవాలనో ఇటువంటి ప్రయాసలో పరిగెడుతున్నారే తప్ప, అయ్యో రేపటి రోజున రెండవ రాకడ వస్తే మనం ఏమైపోతాం,
దేవుని రాకడలో ఒకవేళ విడవబడితే మన పరిస్థితి ఏమిటి? ఆ మహిమగల సంఘముగా మనం మార్చబడకపోతే మన స్థితి ఏమవుతుంది అనే భయం చాలామంది క్రైస్తవులలో నేటి దినం లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. చేతులైతే గట్టిగా చెప్దామా? ఎంతసేపటికి నా ఆకలి తీరితే చాలే, నా కడుపు నిండితే చాలే, ఈ వారం గడిస్తే చాలులే, ఈ నెల గడిస్తే చాలులే అనుకుంటున్నామే తప్ప సడన్గా ఆయన రాకడనేది రహస్య రాకడట. ఆయన రెండవ రాకడనేది రహస్య రాకడట. ఆ రహస్య రాకడ అని ఎందుకు అన్నారంటే అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవ్వరికి తెలీదు. స్వయాన యేసు ప్రభే అంటున్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకైతే నా తండ్రికి తప్ప ఎవ్వరికి తెలీదు. ఆ తండ్రి ఎప్పుడు అనుమతిస్తాడో తెలీదు. అనుమతించినప్పుడు మాత్రం ఆయన వస్తాడు. రెప్పపాటున ఆయన రాకడ జరుగుతుంది. ఆ రెప్పపాటు సమయంలో సంఘం మహిమగల సంఘముగా మారిపోతుంది. పెండ్లి కుమార్తెగా ఎత్తబడుతుంది. ఆ రాజ్యములో వెళ్ళిపోతుంది. ఆ రెప్పపాటున జరిగే ఆ క్షణ కాలములో జరిగే ఆ సంభవం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు జరుగుతుందో తెలియని సంఘటనకి దేవుడు మనల్ని ఏదో ఆశ్చర్యచకితులుగా ఉండాలని చెప్పడం లేదు, కానీ ముందుగానే దానికోసమై సూచనలన్నీ బయలుపరిచాడు. ఆ సూచనలే యుద్ధములు జరుగుతాయి, ఆ సూచనలే కరువులు వస్తాయి, ఆ సూచనలే భూకంపాలు కలుగుతాయి, ఆ సూచనలే ఆకాశములో భయోత్పాత కార్యక్రమాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నారా? లేదు చెప్పండి. మరి ఇన్ని సంభవాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న సమాజములో, ప్రపంచములో, పరిస్థితులలో వింటున్నామా వినట్లేదా? వింటున్నామన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువైన యేసయ్య రెండవ రాకడ సమీపించి ఉన్నది. గట్టిగా చెప్పండి. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు. అసలు కొందరంటారు వచ్చి వెళ్ళిపోయింది అంటారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చి వెళ్ళిపోయింది, మిగిలిన వారంతా కూడా శ్రమల కాలానికి అప్పగించబడాల్సిన వారే అని అంటూ ఉంటారు. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ ఎప్పుడు వెళ్తుందో తెలీదు, కానీ వాక్యం అయితే చెబుతుంది ఆయన వచ్చు వేళ రెప్పపాట్లో జరుగుతుంది, రహస్యంగా జరుగుతుంది. అయితే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత విడవబడిన వారందరూ కూడా రొమ్ములు బాదుకొని ఏడ్చి ప్రలాపించినా కూడా ఆ రక్షణ మరలా దొరకదట. మత్తయి సువార్తమానంలో మాట చదువుదాం. చూడండి ఆ మాట, 24వ అధ్యాయం 30వ వాక్యం. మత్తయి సువార్తమానం 24వ అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారట. ఈ ఒక్క ప్రజలే అని రాయబడి ఉంది అక్కడ? ఒక్కరే అని రాయబడి ఉందా? ఒక్క భాష వాళ్ళే అని రాయబడి ఉందా? సకల గోత్రముల వారు రొమ్ము పట్టుకొని ఏడుస్తారట, బాధపడతారట. అయ్యో మాకు ఒకప్పుడు సమాచారం తెలిసింది, మేము నమ్మలేదు. అయ్యో ఎన్నో ఆదివారాలు ప్రభు మమ్మల్ని తట్టాడు, మేము వినలేదు. అయ్యో ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ప్రభు దర్శించాడు, మేము లక్ష్యము చేయలేదని ఆ రోజున బుద్ధి లేని కన్యకల వలె అనేకులు ప్రలాపిస్తారట. అలాగే సకల గోత్రికులు కూడా ప్రలాపిస్తారట. అయితే పిల్లారా, మనం అట్టి గుంపులో ఉండకుండానట్లుగా ప్రభు ముందుగానే మనకి ఈ సూచనలన్నీ బయలుపరిచి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అధైర్యపడమాకండి, కానీ మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. హల్లెలూయా. మనకు విడుదల సమీపించునుగాక. మనం తలలెత్తుకోవాలి. ఏ విషయంలో తలలెత్తుకోవాలి? ఏ విషయంలో మనం తలెత్తుకోవాలంటే తలెత్తుకొని ఆకాశం వైపు చూడటమా? ఏ విషయములో అయితే నువ్వు తలదించుకున్నావో, దేవుని రాకడలో ఎత్తబడవలసిన ఆ అంశములలో ఏ విషయములో నువ్వు తలదించుకొని ఉంటున్నావో. దేవుని రాకడలో ఎవరు ఎత్తబడతారంటే బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు ఎవరయ్యా అంటే మెలకువగా కలిగిన వారే.
ఆత్మలో మెలకువగలిగిన వారు మాత్రమే రెండవ రాకడలో ఎత్తబడుదురుగాక. ఆత్మలో నీవు మెలకువ లేకపోయినట్లయితే, లోక సంబంధమైన వాటిలో మెలకువగలిగిన ఉన్నట్లయితే, కొంతమంది చూడండి లోక సంబంధమైన వాటిలో చాలా మెలకువ కలిగి ఉంటారు. ఇదిగో సెప్టెంబర్ వస్తుంది కదా, ఇదిగో జూన్ వస్తుంది కదా, ఇదిగో మార్చి వస్తుందిగా, ఈ నెలలో ఇది జరుగుతుంది, ఈ నెలలో ఇలా ఉంటుంది, ఇదిగో ఈ నెలలో ఇక్కడ పనులు ఉంటాయి, ఈ నెలలో ఇక్కడ డబ్బులు దొరుకుతాయి, ఈ నెలలో ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ నెలలో ఈ వ్యాపారం చేయాలి అన్నట్లుగా లోక సంబంధమైన పనుల విషయంలో అందరూ జ్ఞానం కలిగి ఉన్నారు. మంచిదే, తప్పు కాదు. కానీ మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని బిడ్డగా కొనసాగుతున్న నీకు ఉండవలసిన మెలకువ లోక సంబంధమైనవి కాదు. లోక సంబంధమైన వాటిలో మెలకువ లేకపోయినా పర్వాలే. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను అవి పోషించబడుతున్నాయి, వాటికంటే మీరు శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైన వాటి విషయమే జ్ఞానం ఉన్నా లేకపోయినా నీకు ఏది తక్కువ కానియడు. అవును అన్నవారు మాత్రం ఆమేన్ చెప్పండి, నమ్మిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మరి లోక సంబంధమైన విషయాల్లో జ్ఞానం ఉన్నా లేకపోయినా గొప్ప గొప్ప చదువులు చదవాలి, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, లేకపోతే పెద్ద పెద్ద ప్రయాసపడాలి, ప్రయాసపడి వ్యాపారం చేయాలి, రక్తమును చెమటగా మార్చి కష్టపడాలి, అప్పుడే మనం డబ్బులు సంపాదిస్తాం, అప్పుడే మనం పోషించబడతాం, అప్పుడే మన పిల్లలు ఇట్లాంటివన్నీ కూడా లోక సంబంధమైన ఆలోచనలే. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని నీవు ఆలోచించకూడదని వాక్యమే చెబుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. మరి అట్టి పరిస్థితుల్లో నీవు లోక సంబంధమైన జ్ఞానం బాగానే సంపాదిస్తున్నావు, లోక సంబంధ తెలివితేటలు బాగానే సంపాదిస్తున్నావు. లోక సంబంధమైనటువంటి ప్రతి విషయమందు ఏ పార్టీ ఎప్పుడు ఏ పని చేస్తుంది, ఏ లోక నాయకుడు ఏ పని చేస్తాడు, ఏ లోక నాయకుడు మంచిది అన్నీ రాజకీయ జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, లోకంలో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు, ఏ మనుషుడు ఎవరో ఏ మనుషుడు ఎలాంటి అన్నీ తెలుసు, బాగానే ఉంది. వీటన్నిటికంటే నీకు ఉండవలసింది ఏమిటంటే నీ ఆత్మలో మెలకువగలిగి ఉందువుగాక. నీ ఆత్మ మెలకువగలిగి ఉండాలి. ఎందుకంటే రహస్య రాకడ ఎవరికి తెలుస్తుంది, ఎవరు ఆ రాకడలో ఎత్తబడతారని వాక్యం చెబుతుందంటే ఆత్మలో మెలకువగలిగిన వారు మాత్రమే. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆత్మలో ఏముండాలట? సీమోను పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు 8 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేము అనే మందిరానికి తీసుకొని వెళ్ళగా ఆ మందిరములో ఒకడు ఆత్మవశుడైపోయి లోకరక్షకుడు మందిరానికి వచ్చాడనే సమాచారం తెలుసుకొని ఆయన మందిరంలోనికి పరిగొచ్చాడట. ఆయనకు ఆ సంగతి ఆత్మలో తెలుసుకున్నాడట. ఎవరైనా? వెరీ గుడ్. ఎవరట ఆయన? సిమియోను. ఈ సిమియోనుకున్న వరం ఏంటంటే ఆయన లోక రక్షకుణ్ణి కన్నులారా చూచేవరికి చనిపోడు అనే వరం పొంది ఉన్నాడట. మరి ఈయనగాడు మందిరంలో లేడు, ఎక్కడో ఉన్నాడు. అయితే మందిరంలోనికి యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. యేసు ప్రభుని తీసుకొని వచ్చిన సంగతి, లోకరక్షకుడు అనే సంగతి అక్కడున్న ఎవ్వరికి తెలియదు. కానీ ఎక్కడో ఉన్న సిమియోను మాత్రం ఆత్మలో దాన్ని గుర్తుపట్టాడు. లోక రక్షకుడు యెరూషలేము అనే ఆలయంలోనికి వచ్చాడు అని ఆత్మవశుడైపోయి వచ్చి మందిరములో యేసు ప్రభుని దర్శించాడట. హల్లెలూయా. అంటే నీవు ఆత్మలో మెలకువగలిగి ఉంటేనే రాకడ వచ్చేది వెళ్ళిపోయేది నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో నీకు మెలకు కలిగి లేకపోతే ఏముంది, అన్ని ఆదివారాలాగే ఈ ఆదివారం వచ్చింది, అన్ని సోమవారాలాగే ఈ సోమవారం వచ్చింది, అన్ని శుక్రవారాలాగే ఈ శుక్రవారం వచ్చింది అన్నట్లుగానే ఉంటుంది. అన్ని రోజులాగానే ఈ రోజులాగే పనికి పోవాలి, రాత్రి రావాలి, అన్నం తినాలి, వండుకోవాలి, పడుకోవాలి, అలాగే ఉంటుంది. ఇక నీ ఆలోచన నీ తలంపులన్నీ ఎట్లా ఉంటాయంటే అమ్మో తెల్లారిందా, అమ్మో పని చేసుకోవాలి, అమ్మో డబ్బులు సంపాదించుకోవాలి, అమ్మో వెనకేసుకోవాలి, అమ్మో అప్పులు కట్టుకోవాలి, అమ్మో తినాలి, అమ్మో తాగాలి, పడుకోవాలి. అదే ఆత్మలో మెలకువ కలిగి ఉన్నట్లయితే వాక్యం చెబుతుంది
నీవు ఆత్మలో సంగతులని వివేచిస్తావట, ఆత్మలో సంగతులని గ్రహిస్తావట, ఆత్మలో సంగతులన్నిటిని బట్టి నీవు సిద్ధపడతావట. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, ఈ దినములు సిద్ధపాటు కాలము. ఏ కాలం అంటే ఇది? ఏ సిద్ధపాటు అంటే సంఘము రెండవ రాకడకు సిద్ధమవునుగాక. హల్లెలూయా. ఈ సిద్ధపాటు కాలము కనుకనే ఎప్పుడు చూడని యుద్ధాలు మనం చూస్తున్నాం, ఎప్పుడు వినని భూకంపాలు మనం వింటున్నాం, ఎప్పుడు జరగని ఆకాశములో విచిత్ర వైడూర్యాలన్నీ కూడా శాస్త్రవేత్తలు కనుగొని ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ దీనికి అర్థం ఏమిటి? ఎప్పుడు జరగని, ఎప్పుడు వినని, ఎప్పుడు జరగని, మన ముందు తరాలు ఎప్పుడు వినని కార్యాలు ఇప్పుడు వింటున్నాం, చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అయ్యేవో దేశాలట, కొన్ని దేశాలు ఎప్పుడు యుద్ధాలు జరిగినాయిలే, మనకి అసలు యుద్ధాలే ఉండవు, యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, యుద్ధాలు జరగవు, అందరూ దేశం అంతా బాగానే ఉన్నారు కదా, అందరూ ఒకరికొకరు బాయ్ అనుకుంటున్నారు కదా, ఒకరికొకరు అందరూ నీవు నేను అక్క చెల్లె అన్న తమ్ముడు అనుకుంటున్నాం కదా అనుకొని అసలు వాళ్ళ దేశానికి మిలిటరీ అనే దాని మీదే ఫోకస్ చేయకుండా ఉన్నారట. వారికి అసలు విమానాలు కానీ, యుద్ధములు కానీ, ఆయుధాలు కానీ ఏమీ లేవట. ప్రైజ్ ది లార్డ్. చెప్పారా? ఇప్పుడు మొత్తానికి యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి యుద్ధం రానే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ నా వల్ల కాలే, నేను నీకు దాసోహం అని అప్పగించుకోవడం తప్ప ఇంకేమీ లేదు. కానీ అనేక దేశాలు రహస్యంగా ఎప్పటికైనా యుద్ధం వస్తుంది, ఎప్పటికైనా యుద్ధాలు జరుగుతాయి అని ఎన్నో భయంకరమైనటువంటి బాంబులను, ఎన్నో భయంకరమైనటువంటి అన్నిటినీ సిద్ధపరుచుకొని సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు. ప్రపంచానికి బయలుపరిచే కొన్ని, ప్రపంచానికి బయలుపరచకుండా రహస్యంగా దాపెట్టిన బాంబులు కొన్నట. ఇట్లాగా ఎవరికి వారు సిద్ధమవుతున్నారు. దేనికోసం అంటే యుద్ధం కోసం. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి యుద్ధములు జరుగుతాయి. ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు, భీకరమైన యుద్ధాలు జరిగాయి. అలాంటిదే 3వ ప్రపంచ యుద్ధము కూడా జరగబోతుందని దేశ నాయకులందరూ కూడా సిద్ధమవుతూ ఉంటే, దేనికోసం? యుద్ధాల కోసం, బాంబులు వేసుకోవడానికి, కొట్టుకోవడానికి, చంపుకోవడానికి, నరుక్కోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. కానీ దేవుని బిడ్డలు దేనికి సిద్ధమవుతున్నారంటే తినడానికి, తాగడానికి, సంపాదించడానికి, వెనుకేసుకోవడానికి, దీనికి సిద్ధమవుతున్నారా? ఆ దేవుని ప్రజలారా, దేవుని బిడలంగా మనం దానికోసం సిద్ధమవ్వకూడదు, కానీ మనము రెండవ రాకడ కొరకు సిద్ధమవుదుము గాక. 3వ ప్రపంచ యుద్ధం వెంటనే రాదు, నాశనం అనేది వెంటనే రాదు. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కొన్ని దేశాలే నాశనం అయిపోయాయి. అలాంటిది 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే మాత్రం ఇంకా ఎక్కువగా నాశనం జరుగుతుంది. అంతం వెంటనే రాదు, కానీ అంతం కంటే మునుపు రెండవ రాకడ వస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండవ రాకడ తర్వాతే అంతం వస్తుందని వాక్యం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని కాలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 7వ కాలములో ఉన్నాం, 6వ కాలములో ఉన్నాం. ఈ 6వ కాలం పేరే కృపాకాలము. ఏ కాలం అట? ఈ కాలము తర్వాత శ్రమల కాలం అనే కాలం ఆరంభించబడుతుంది. ఏ కాలం అట? ఎవరికి శ్రమల కాలం అంటే, ఎవరైతే దేవుని బిడలుగా ఉండి మెలకువగలిగిన ఆత్మ లేకుండా, ఎవరైతే బుద్ధి లేని కన్యకల వలె ఉండి రహస్య రాకడలో ఎత్తబడకుండా విడవడతారో వారికే ఆ శ్రమల కాలము. ప్రైజ్ ది లార్డ్. ఆ శ్రమల కాలంలో భయంకరంగా శ్రమలు ఉంటాయి. ప్రపంచమంతా కూడా భయంకరంగా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల కాలం తర్వాత మరలా దేవుడు వస్తాడట. అది 3వ రాకడ. ఆ 3వ రాకడ దాకా మనం ఉండకూడదు ప్రియులారా. 2వ రాకడలోనే మనందరం ఎత్తబడదుము గాక. గట్టిగా చెప్పారా? అయితే ఈ 2వ రాకడలో ఎత్తబడాలంటే నీలో మెలకువగలిగిన ఆత్మ ఉండాలి. మనుషులకు భయపడుతున్నావు, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని వారికి భయపడుతున్నావు.
అమ్మో ఈయన మాట వినకపోతే, అయ్యో ఇతగాడి మాట వినకపోతే, అయ్యో ఈమె మాట వినకపోతే, అంటే ఈ లోక సంబంధమైన అధికారులు, లేకపోతే వేరే వీళ్ళకి పనికి పోవాలి, వీళ్ళకి పని చేయాలి, ఇట్లాంటి వాటి అన్నిటికీ భయపడతా ఉన్నాం. కానీ మనం భయపడవలసింది దేనికి తెలుసా? దేవునికి భయపడదుముగాక. యెషయా గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి ఆ మాట, 51వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12-13 వచనాలు. నేనే మిమ్మును ఓదార్చువాడను, నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోయే నరునికి, తృణమాత్రమగు నరునికి ఎందుకు భయపడదుము? ఎందుకు భయపడతావు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును. హల్లెలూయా. మనుషులకి భయపడుతున్నారు. ఆదివారం ఆరాధనకి రమ్మంటే 10 గంటలకి 11 గంటలకి వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకు చెప్పరేంటి? స్కూలుకు పోవాలి, 8:30కి స్కూలు, 8:30కల్లా స్కూల్కి వెళ్తారా లేదా? చదువుకునే పిల్లలు చెప్పరే, వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తారు? చెయ్యి వెనక్కి తిప్పి స్కేలు తీసుకొని ఎక్కడ కొడతారట? కీళ్ళ మీద కొడతారు. ఎక్కడ కొడతారు? ఈ రోజుల్లో అలాంటి టీచర్లు లేరు, ఉంటే బాగుండేది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అలాంటి టీచర్లు ఉన్నారు కనుక ఎంతో భయంతో భక్తితో విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైనటువంటి పదవులకు ఎక్కగలిగారు. ఈ రోజున దండించే ఆ ఉపాధ్యాయులు తక్కువైపోయారు. ఎందుకంటే పిల్లల్ని దండిస్తూ ఉంటే తిరగబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. స్కూల్కి లేట్గా వస్తే అక్కడ వాళ్ళకి భయం ఏంటంటే పనిష్మెంట్ ఉంటుంది. పనికి లేటుగా పోతే వారికి ఉన్న భయం ఏంటంటే క్రాస్ కటింగ్ ఉంటుంది. నీకు 8 గంటల జీతానికి నువ్వు మాట్లాడుకున్నావు, నువ్వు 8 గంటలు కాదు 6 గంటలే పనిచేస్తా అంటే 6 గంటల జీతమే నీకు వస్తుంది. కనుక 8 గంటల పనికి 8 గంటలు ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. అంటే నీకు అక్కడ భయం ఉన్నది. ఎవరికి భయపడుతున్నావు? నీ మీద ఉన్న యజమానుడికి, బాస్కి భయపడుతున్నావు. టీచర్లకు, ఉపాధ్యాయులకు, అధికారులకు భయపడుతున్నావు. మంచిదే, భయపడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ మీద ఉన్న వారికి భయపడాలి, గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, వారికి లోబడాలి, విధేయులుగా ఉండాలి. వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా నీ దేవుడైన యెహోవాకి భయపడదువుగాక. చెప్పారా గట్టిగా? మరి 9:30కి ఆదివారం ఆరాధన అంటే 10:30కి 11 గంటలకి 11:30కి అంటే ఏమిటి? దాని అర్థం మనకు భయము లేదు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఆదివారం ఆరాధనకే మనం భయం లేకుండా వచ్చినప్పుడు మరి దేవునికి ఏ విషయంలో మనం భయపడుతున్నట్లు? ప్రార్థన చేయక, వాక్యము చదవక, ఉపవాసం ఉండక, పరిశుద్ధంగా జీవించక, సాక్ష్యం అనేదే లేకుండా, ఏ భయము లేకుండా నీవు బ్రతికినన్ని రోజులు నీవు ఆత్మలో మెలకువ లేనివాడవే, లేనిదానవే. నీకు ఎంతసేపటికి లోక సంబంధమైన విషయాలు యందు నీకు భయం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన విషయం యందు భయం లేదు నీకు. వాక్యం సెలవిస్తుంది, నీవు తృణమాత్రమగు నరునికి భయపడుతున్నావు, నీ దేవుడైన యెహోవాకి భయపడదువుగాక. మనుషుడి పరిస్థితి ఏంటండి? మొన్న ఒక దేశ ప్రధానమంత్రి చనిపోయాడట. ఆ ప్రధానమంత్రి దేశంలో అనేక దేశాల ప్రధానమంత్రుల కంటే కూడా మరి ఎక్కువగానే ఆయన కాపాడబడటానికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందట ఆయనకి. ఆయన అసలు భూమి మీద ఉండడట, భూమి కిందే ఉంటాడట, సొరంగాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు హఠాత్తుగా బాంబు పడింది, మరి ఆయన చనిపోయాడట. ఎంత బాధాకరమైన విషయం. ఒక దేశ ప్రధానమంత్రికే కాపుదల లేదు. ఒక దేశ ప్రధానమంత్రికే అసలు దేవుడు ఆజ్ఞాపించాడంటే నరునికి వాడి ఆయుష్ ఏ పాటిది. కానీ మనం అలాంటి వారికి భయపడుతున్నాం. భర్తకి భయపడతాం, భార్యకి భయపడతాం, పిల్లలకి భయపడతాం, తల్లిదండ్రులకు భయపడతాం. బాగానే ఉంది, భయపడండి.
ప్రైజ్ ది లార్డ్. దానంతటికంటే ప్రాముఖ్యంగా మన దేవునికి భయపడదుము గాక. యోసేపు దేవునికి భయపడువాడని దేవుడు గమనించాడు. పరిశుద్ధ గ్రంథములో దేవునికి భయపడేవారు ఎలా ఉంటారో వారి చరిత్రలు చెప్తా ఉన్నాయి. వారిలో ఒక సిద్ధపాటు ఉంది, వారిలో ఒక నిరీక్షణ ఉంది, వారిలో ఒక గమ్యం ఉంది, ఒక గురి ఉంది. మరి నీకున్న గమ్యం ఏంటి, నీకున్న గురి ఏమిటి అంటే, నీవంటావు ఈ నెలలో ఎంతైనా ఏం చేసైనా ఇన్ని డబ్బులు సంపాదిస్తే చాలు, ఈ సంవత్సరం ఏం చేసైనా ఈ అప్పులు తీర్చుకుంటే చాలు, ఈ సంవత్సరం ఏం చేసైనా పిల్లల పెళ్లి చేస్తే చాలు, ఈ సంవత్సరం ఏం చేసైనా నేను ఫలానా ప్రాంతానికి వెళ్తే చాలు. ఇలాంటి గురిలు గమ్యాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని రాకడనే గురి కలిగి ఉందముగాక. చెప్పారు అందరూ? అయ్యా సరిగ్గుచ్చు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, మనం ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు మనం గుర్తుపట్టాల్సింది రెండవ రాకడ సమీపించిందని. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త మన 24వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కూడా చదువుకుందాం. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారము గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, జనం మీదికి జనం లేస్తుంది, రాజ్యము మీదికి రాజ్యమును, రాజ్యము మీదికి రాజ్యము లెగుస్తుంది. అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ కరువులు, భూకంపములను భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ఆరంభం. ఇవన్నీ దేనికి ఆరంభమట? వేదనలకు ఆరంభము. దేనికట? నోటి తెరిచి చెప్పండి. చెప్పారు అందరూ? ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటట? శ్రమల కాలం ఆరంభించబడుతుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. శ్రమల కాలంలో ఉండాలని ఎవరైనా ఆశపడతారా? ఇప్పుడున్న శ్రమలే తట్టుకోలేకపోతున్నాం, అవునా కదా? ఆర్థిక ఇబ్బందులు, మారు మనసు లేని ఇంటివారు, సమాజంలో క్రైస్తవులు అంటే విలువ లేకపోవటం, ఎన్నో వ్యతిరేకతలు, దాడులు, ఆటంకాలు, అభ్యంతరములు, ఇన్ని పోరాటాల మధ్యలో మన విశ్వాసాన్ని కాచుకుంటూ ప్రార్థనాపరులుగా కొనసాగుతూ ఆ పరిశుద్ధతను కాచుకోవటం అంటే ఒక పోరాటమే అది. అందుకే ప్రభు అన్నాడు, మీరు పోరాటములో ఉన్నారు, యుద్ధములో ఉన్నారు, మీరు యుద్ధ వీరులై ఉన్నారని అంటాడు. మనం ఏం కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని యుద్ధం చేయట్లేదు, కానీ మనల్ని మనం దేవుని కోసం కాపాడుకొనుటే యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే శ్రమల కాలం ఆరంభించబడుతుందని. శ్రమల కాలం ఆరంభించబడేది ఎప్పుడు అని అంటే రెండవ రహస్య రాకడలో సంఘమెత్తబడగానే శ్రమల కాలం ఆరంభించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రెండవ రాకడ వచ్చింది, వస్తుంది అని ఫలానా తేదీ అని రాయబడి ఉందా? లేదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే రెండవ రాకడ వస్తుంది అని అర్థం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ గడియే రావచ్చు, రేపే రావచ్చు, వచ్చే నెలే రావచ్చు, వచ్చే సంవత్సరమే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, గ్యారెంటీ లేదు. కానీ వచ్చేదాకా మనము సిద్ధముగా ఉందముగాక, ఆత్మలో మెలకువగలిగిన వారిగా ఉందముగాక. మరి ఎవరికి భయపడుతున్నాం మనం? దేవునికి భయపడి సిద్ధంగా ఉంటున్నామా? ఆత్మలో మెలకువగలిగి ఉంటున్నామా? లేక మనుషులకు భయపడి దేవునికే దూరం అయిపోతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంది, ఎవడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటాడో, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని మాటలకు భయపడి లోబడి ఆ మాటల ప్రకారం నడుచుకుంటారో వారిని దేవుడు విడిచిపెట్టాడట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పారా? సమస్త జనముల కంటే ప్రభు మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్.
పిల్లరా, ఈ లోకంలో ఎన్ని జనములు ఉన్నారండి. తన సొంత ప్రజలు యూదులలో ప్రభు పుట్టాడు కదా, ఆ యూదులు కూడా రెండవ రాకడలో ఎత్తబడలేరట. దేవుని బిడ్డలుగా అన్యులైనటువంటి మనము ఆయన నమ్మి విశ్వసించినప్పుడు ఆ రెండవ రాకడలో అన్యులైనటువంటి వారు సంఘముగా మార్చబడి, మహిమగల సంఘముగా మార్చబడి ఎత్తబడుదురుగాక. ఆ యూదులు కూడా విడవబడతారట. బైబిల్ చెబుతా ఉంది, యెరూషలేము ఈ రోజైతే యెరూషలేము యుద్ధ నీతిలో చాలా ప్రగల్భాలకు పోయి చాలా యుద్ధం చేస్తూ వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న బలం అంత ఇంత కాదని అన్ని దేశాలు ఒప్పుకుంటున్నాయి. కానీ ఒక కాలం రాబోతుందట, ఆ కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశానికి వ్యతిరేకమైపోతాయట. ఆ దేశాన్ని నిర్మూలపరచడానికి ఇక వారు దాడి చేయడం మొదలు పెడతారట. అప్పుడు వారు తెలుసుకుంటారట, అయ్యో ఆ మెస్సయ్య, వారు ఇప్పటికీ మెస్సయ్య యేసయ్య వచ్చాడని వాళ్ళు నమ్మరు. ఇంకా వస్తున్నాడని ఎదురు చూస్తారు. ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ వారి మీద పడతాయో అప్పుడు వారికి మనోనేత్రాలు వెలిగించబడి, అయ్యో యేసు ప్రభువే రక్షకుడా, మేము ఇన్ని రోజులు నమ్మలేదే, వినలేదని అప్పుడు బాధపడతారట. అప్పుడు కొండల్లోనికి పరిగెత్తుకొని పోతారట, అరణ్యంలోనికి పారిపోతారట. వాళ్ళు వాక్యమే చెబుతుంది. మరి దేవుని ప్రజలారా, మరి ఆ యూదులకి లేని భాగ్యం అన్యులమైనటువంటి మనందరికీ ప్రభు ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? మనందరం అన్యులమే, అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. తన సొంత ప్రజలు ఏ యూదులలో యేసు ప్రభు పుట్టాడో ఆ యూదులకు లేని భాగ్యం మనకి ఇచ్చాడు. కానీ ఈ భాగ్యాన్ని చాలామంది ఏం చేస్తున్నాయి ఈ రోజునంటే, వ్యర్థమైన దానికి పోగొట్టుకుంటున్నారు. డబ్బుకి, సుఖానికి, ఆనందానికి, లేక తిండికి, లేక లోకానికి పోగొట్టేసుకుంటున్నారు. అర్థం కావట్లేదు దాని విలువ. కానీ ప్రభు అంటున్నాడు, ఎవడైతే నా మాట శ్రద్ధగా వింటాడో, ఎవడైతే నా మాట ప్రకారం నడుచుకుంటాడో, ఎవడైతే నా మాట ప్రకారం చేస్తాడో వాడిని సమస్త జనులు, ప్రపంచంలో ఉన్న సమస్త జనుల కంటే ఆయన వారిని హెచ్చించునుగాక. గట్టిగా చెప్దామా? మరి సమస్త వాటికంటే హెచ్చించడం అంటే ఏ విషయంలో? లోక సంబంధమైన అన్ని విషయంలో హెచ్చిస్తాడు. అలాగునే రెండవ రాకడలో సమస్త జనములు కిందుంటే నీవు దేవునితో పాటు ఉంటావు చూడు, అంతకంటే హెచ్చింపు మరొకటి లేదు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? గట్టిగా గట్టిగా హుషారు కొడదామా? హల్లెలూయా. సమస్త జనముల కంటే హెచ్చుగా హెచ్చింపబడినట్లుగా రెండవ రాకడలో మనం ఎత్తబడుదుముగాక. ఆమేన్. మరి దేవుని ప్రజలారా, మరి దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటున్నామా? దేవుని మాటల ప్రకారం మనం చేస్తున్నామా? దేవుని శాసనములను మనం పాటిస్తున్నామా? ఆయన మనలో కోరుకునేది ఒక్కటే, ఆయన ఆజ్ఞలు పాటించండి చాలు. మీరు పొట్టేలు తెచ్చియాలను, విస్తార తైలం తెచ్చియాలని కోరుకోవట్లేదు కదా. మాట వినుట శ్రేష్టం అంటున్నాడు ఆయన. మాట వినండి చాలు. చెప్తాడు కదా ఉపమానములో, ఒక కుమారుని పిలిచి పొలానికి వెళ్ళాలరా, పొలాల్లో పనుంది రా అని పిలుస్తాడట. ఆ పెద్ద కుమారుడు, నేను రాను, నాకు పనుంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటాడట. రెండో కుమారుని పిలిచి అంటాడట, అయ్యా పొలానికి వాళ్ళ పనుందా అంటే, ఓ డాడీ నీకంటే ఎక్కువ ఏముంది, నీ పని నేను చేస్తా, నీవే నాకు ఎక్కువ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటాడట. కానీ పొలానికి మాత్రం రాడట. అంటే ఒకడు మాటలు చెప్తాడు కానీ చేతలు చేయడు. మన మాటలు అర్థమయ్యే భాష. ఒకడు మాటలు చెప్తాడు కానీ చేతలు చేయడు. ఇంకొకడు మాత్రం మాటలేమీ చెప్పడు కానీ, అయ్యో నా డాడీ పిలిచాడు, నేను వెళ్ళాలి, డాడీ ఒక్కడే కష్టపడతాడని వీడు రాను అని చెప్పినోడు మాత్రం పొలానికి వెళ్ళి పని చేశాడట. వస్తాను నీకంటే ఎక్కువ వాడున్నాడని చెప్పినోడు మాత్రం వెళ్ళలేదట. ఇప్పుడు తండ్రికి ఇష్టమైన కుమారుడు, అవసరానికి ఉపయోగపడ్డ కుమారుడు ఎవడు? మొదట పిలువబడిన వాడే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మరి క్రైస్తవులంగా ఈ రెండు గుంపులో ఏ గుంపుగా మనం ఉన్నాం? ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం చేసేడి గుంపులో మనం ఉన్నామా? అన్నీ వింటాము కానీ రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, వచ్చే నెల నుంచి కన్ఫర్మ్ అనుకునే వారంగా మనం ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్.
యాకోబుకి 12 కుమారులు పుట్టినప్పుడు ఆ 12 కుమారులని 12 గోత్రాల కింద ఆయన ఆశీర్వదించాడు. చివరి గడియలో ఆయన ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు మాట చెప్తూ ఉంటాడు. నఫ్తాలి లేడి వలె ఉంటాడు, ఆషేరు శ్రేష్టమైన పదార్థాలు భుజిస్తాడు. ఇట్లాగా ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తూ రూబేను మొట్టమొదటి కుమారుడు. ఈ రూబేను గురించి మాత్రం ఆయన చెప్పిన మాట ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. ఆయన మంచి విషయాలు ఆలోచిస్తాడు కానీ చేయడట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడట? మంచి విషయాలు ఆలోచిస్తాడు కానీ చేయడు. ఉదాహరణకి తన కుమారుడు తన తమ్ముడు యోసేపుని గోతులో వేశారు అన్నదమ్ములందరూ కలిసి గోతులో వేసినప్పుడు రూబేను ఆలోచించాడు. ఏమని? అయ్యో వీడు కూడా మన తోబుట్టువే, మనతో పాటు రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడే కదా, వాడిని ఒక్కడు ఎందుకు చావాలే, వీడు చనిపోకూడదులే అని చెప్పి వాడు ఆ రూబేను ఆలోచన చేసి మిగిలిన సహోదరులకు చెప్తాడట. అరే వాడిని ఎందుకురా చంపేది, వాడు మనతో పాటు పుట్టినోడు కదరా, వాడు మనతో పాటు రక్తం పంచుకున్నోడే కదా, మాంసం పంచుకున్నోడే కదా, ఎముకను అంటిన మాంసమే కదా అని ఏదో డైలాగులు చెప్పి వాడిని చంపనీయకుండా తప్పించాడట. ప్రైజ్ ది లార్డ్. చంపకుండా తప్పించాడట. కానీ ఈ రూబేను ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు ఆలోచన చెప్పినోడు ఏం చేయాలి? వాడిని చంపకుండా అక్కడే ఉండి కాపాడుకోవాలి. అవునా కదా? ఏం చేశాడట? మీరు చంపొద్దురు అది అని చెప్పి మొత్తాన్ని చంపనీయకుండా అడ్డం పడి పక్కకి వెళ్ళాడట. ఈలోపు మిగిలిన అన్నదమ్ములంతా ఏం చేశారట? అరే వీడిని మనం చంపితే మన మీద రక్తపరాధం ఉంటుందని రూబేన్ చెప్పాడు కనుక మనమైతే చంపొద్దు, కానీ వీడు నీళ్లు లేని గోతులో పడేద్దాం. చదివారా లేదా చరిత్ర? ఏమైనా తెల్లమొక్కలు వేశారు అందరూ. ఇదంతా ఉందా బైబిల్లో అన్నట్టు ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా బైబిల్లోనే ఉంది, కథలాగా చెప్తున్నాను మీకు అంతే. ప్రైజ్ ది లార్డ్. వెంటనే వచ్చేసరికి యోసేపుని అందులో వేసేసరికి మరలా వారిలోనే ఒకడికి ఆలోచన వచ్చింది, తీసి అమ్మేశారు. రూబేన్ వచ్చేసరికి తమ్ముడు లేడు. అంటే ఆలోచన అయితే మంచిగా చేశాడు కానీ నెరవేర్చలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో దగ్గర కూడా రాయబడి ఉంటుంది, యోర్దాను నది దాటి అందరు అవతలికి వెళ్ళి కానాను దేశపు స్వాస్థ్యాలను పంచుకోబోతున్నారట. రూబేను వంశములు మాత్రము అయ్యా మేము రామయ్యా, మాకు ఇక్కడే బాగుందయ్యా, మాకు ఇక్కడే గొర్రెలు గోధుమలు ఉన్నాయ్యా అని చెప్పి అనుకుంటున్నారట. వెళ్ళాలని ఉంది కానీ మేము రాలేమయ్యా, ఇక్కడే ఉంటాం అని అనుకుంటున్నారట. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటి అంటే మంచి విషయాలు ఆలోచిస్తారు, మంచి విషయాలు వింటారు, మంచి విషయాలు ఒప్పుకుంటారు, కానీ మంచి విషయాలు చెయ్యరు. నా మాటలు అర్థమైన హల్లెలూయా చెప్పండి. మొన్నటి దినాన ఒక కొరియా దేశం నుంచి కొంతమంది సేవకులు మన భారతదేశంలో కొన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ వివరణ ప్రకారం మనందరము కూడా ఆ 12 గోత్రాల్లోనే ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వారమని చెప్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు చెప్పే ఆలోచన ప్రకారం చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రూబేను ఏమని ఆలోచిస్తాడంటే మంచివన్నీ ఆలోచిస్తాడు కానీ ఏది చేయడు. అట్లాగే క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా మనం దేవుని మాటలు వింటాం, ఆదివారం ఆరాధనకు వస్తాం, ఆయన ఆజ్ఞలన్నీ వింటాం, మనకు అన్నీ తెలుసు, వాక్యంలో తెలియదంటూ లేదు. అలాగే మరి బయటికి వెళ్తే ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు. అలాగే ఉదయం నుంచి రాత్రి దాకా ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు తెలుసు. కానీ చేయకూడని వాటిని చేస్తాము, చేయాల్సిన వాటిని మాత్రం చెయ్యం. ఇప్పుడు మనం ఏ గోత్రికులము? రూబేను గోత్రికులమే. అవునా కదా? వీడికి అన్నీ తెలుసు కానీ మంచి పని ఏ రోజు చేయడు. అన్నీ తెలుసు ఈవిడికి కానీ ఏ రోజు వాటిని పాటించదు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నీకు అన్నీ తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, పరిశుద్ధంగా ఉండాలని తెలుసు, కానీ చెయ్యవు నువ్వు. ఓ రూబేను మేలుకో. మేలుకున్నవారంతా హల్లెలూయా చెప్పండి. కొందరు మేలుకున్నారు, అందరు మేలుకుండవు సార్ గట్టిగా హల్లెలూయా. అంతా రూబేన్లు తయారైపోయారు. నా దేవుని ప్రియులారా, ఆ రూబేను మంచి విషయాలు ఆలోచిస్తాడు కానీ చేయలేకపోతున్నాడట.
ఆ దేవుని ప్రజలారా, మనము దేవుని శాసనములు వినుట మాత్రమే కాదు, ఆ దేవుని ఆజ్ఞలు వినుట మాత్రమే కాదు, ఆ దేవుని ఆజ్ఞలు ఏదో మనసులో నాకు తెలుసు అని అనుకోవడం ఉండటమే కాదట, దేవుని లేఖనములను శాసనములను పాటించుదుముగాక. ఎప్పుడైతే నువ్వు దేవుని లేఖనములు పాటించడం మొదలు పెడతావో, వాటిని నీవు తూచా తప్పకుండా చేయడం మొదలు పెడతావో, వాక్యం చెబుతా ఉంది, నీకంటే వివేకము కలిగిన వాడు మరొకడు లేడట. ఆమెను చెప్పుకోవచ్చుగా. ఇప్పటికైతే మనల్ని ఏమంటున్నారు? ఓ బుద్ధి తక్కువదానా, తెలివి తక్కువదానా, ఓ తెలివి తక్కువడా, ఓ వివేకం లేనోడా అని అంటా ఉన్నారు లోకం. అవునా కాదా? ఇది ఎంత తింగర్దిరా అని అంటా ఉన్నారు. ఇతగాడు ఎంత పిచ్చోడరా అని అనుకుంటున్నారు. ఉద్యోగం మానే సేవ చేస్తానంటే పిచ్చోడా అని అన్నారు. మంచి ఉద్యోగం మానుకొని నువ్వు సేవకు వచ్చావేంద్ర నాయన, ఉద్యోగం వదిలిపెట్టి సేవకు వచ్చావు, ఏం పిచ్చోడువా అని అంటున్నారు. ఒక గొప్ప సంస్థలో సేవ చేస్తుంటే ఆ సంస్థలో మంచిగా వచ్చిన జీతం తీసుకొని తిని తాగి పడుకొని ఉండక ఆ సుఖభోగాలను వదిలిపెట్టి ఈ కష్టాలు ఎందుకురా నీకని పిచ్చోడిరా నువ్వు అని అంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది పిచ్చితనమా? లోకానికి రక్షణ వెర్రితనమే. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, మంచి వివేకము గలవారగుదురుగాక. హల్లెలూయా. ఏ వివేకం అట అది? లోక వివేకము కాదు, పాము వంటి వివేకము కాదు. అది ఏ వివేకం అట? అది మంచి వివేకము. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని లేఖనములు తూచా తప్పకుండా పాటిస్తారో, దేవుని ఆజ్ఞల్లో శిరస వహిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, వారి గురించి వాక్యం చెబుతా ఉంది, వారు మంచి వివేకవంతులవుదురుగాక. ఆమేన్. వివేకము లేనివాడు పంది ముక్కుకి బంగారము కమ్మి వంటి వాడు. వివేకము గలవాడైతే వాడు ఏం చేస్తాడంటే దేవుని శాసనములను తూచా తప్పకుండా పాటిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొందరు అంటారు, అయ్యా నేను అన్నీ పాటిస్తాను కానీ ఇదొక్కటేనయ్యా తప్పిపోతున్నాను, అన్నీ పాటిస్తాను కానీ ఇదొక్కటేనైనా చేయలేకపోతున్నాను అని అంటారు. అట్లాంటి వారికి కూడా వాక్యం ఉంది. ఏంటది అని అంటే, అయ్యా నీవు అన్నీ పాటించగాని ఈ ఒక్క ఆజ్ఞ తప్పిపోయానంటే, నీవు పాటించిన అన్ని ఆజ్ఞల ప్రకారము కాదు కానీ నీవు తప్పిపోయిన ఈ ఒక్క ఆజ్ఞ ప్రకారం నీవు పాపివి అనబడతావు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శాసనములు అనుసరిస్తే నీవు మంచి వివేకము గలవాడవుతావట. మంచి వివేకం, ఏదో మామూలు వివేకం కూడా కాదు, మంచి వివేకం అట. అలాగే నీవు దేవుని లేఖనములు విని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే, మొదటిది నువ్వు మెలకుగలిగిన వాడుగా ఉంటావు, రెండవదిగా నీవు ఖచ్చితంగా మంచి వివేకవంతుడుగా మారిపోతావు, మూడవదిగా నీకు సమృద్ధి ఉండునుగాక. మేల్కొన్నారా? మనకు సమృద్ధి ఉండునుగాక. అబ్బా, సమృద్ధి అనగానే అసలు ప్రాణం లేసొచ్చింది. అవునా కదా? ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పింది ఆత్మ సంబంధమైంది కదా, ఇప్పుడైతే సమృద్ధి అనేసరికి అబ్బా, అవునా కదా? నీకే కాదు, నాకు కూడా సమృద్ధి అంటే ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎలా వచ్చింది సమృద్ధి? వాళ్ళేమో యుద్ధం చేస్తూ ఉన్నారే, వాడెవడో దుమ్మితే మన ముక్కులో గారినట్టు, అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకు గ్యాస్ షార్టేజీలు వచ్చినాయే, రేపటి రోజున ఇంకేం జరుగుతాయో తెలీదే, ఏ కరువు వస్తుందో తెలీదు, ఏ ఉపద్రవాలు వస్తాయో తెలీదు, ఏం జరుగుతాయో తెలీదు. వాక్యం అయితే ముందుగానే చెప్పింది, కరువులు, యుద్ధాలు, భూకంపాలు అన్నీ వస్తాయని. కానీ సమృద్ధి ఉండాలంటే ఎలా ఉంటుంది మరి? ప్రైజ్ ది లార్డ్. చెప్పరేంటండి? ఎంత కష్టపడుతున్నానండి, సమృద్ధి రావట్లేదు. ఎంత ప్రయాసపడుతున్నా, నీకేం తెలుసండి, సమృద్ధి ఉండట్లేదు.
కానీ దేవుని లేఖనములను ఎవడైతే పాటిస్తాడో వాడి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వాడి పంటట వాడు తిని మిగిలిపోయే అంత తృప్తిగా దేవుడు ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్దామా? మీ కష్టార్జితం మీకు సమృద్ధి అయిపోయి ఇంకా మిగిలి ఉండేటట్లుగా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి ఆ మాటని లేవియాకాండం 26వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. లేవియాకాండం 26వ అధ్యాయం 3, 4, 5 వాక్యాలు. మీరు నా కట్టడను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించుదురుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఎవరికట ఇది? ఎవరైతే దేవుని లేఖనములను శాసనములను అనుసరించి పాటిస్తారో వారికి దేవుడు ఏ కొదవ చెయ్యడు. ఆమేన్. మనుషులు ప్రయత్నించినా లేక మరొకటి ప్రయత్నించినా, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను అవి పోషించబడినట్లుగా దేవుని లేఖనములను పాటించు వాడికి ఏ విధమైన కరువులు, కాటకములు, ఇబ్బందులు వారిని ఇబ్బంది పెట్టవు. ఆమేన్. చెప్పారు అందరూ? మరి ఇంకా కరువులో ఉంటున్నామండి, ఇబ్బందుల్లో ఉంటున్నామండి. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో మీరు దేవుని లేఖనాలని పాటించట్లేదేమో, ఎక్కడో దేవుని శాసనములను తప్పిపోయారేమో, ఎక్కడో దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారేమో, ఆ దేవుని మాట ప్రకారం మీరు చెయ్యట్లేదేమో. సమృద్ధి ఎందుకు ఉండట్లేదు? తృప్తికరమైన ఆ కష్టార్జితం మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ప్రైజ్లా. ఎక్కడో దేవుని లేఖనాలను తప్పిపోతున్నాం, దేవుని శాసనములను తప్పిపోతున్నాం. ఏ రోజుకి ఆ రోజు దేవుడు అక్కర్ల అవసరాలు తీరుస్తున్నాడు, కానీ తృప్తి అనేది, మిగులుట అనేది సంభవించట్లేదని బాధపడుతున్నట్లయితే ఒకసారి పరిశీలన చేయి. ఏ ఆజ్ఞ తప్పిపోతున్నావో, ఏ లేఖనంలో తప్పిపోయావో, ఏ వాక్యంలో తప్పిపోయావో ఒకసారి ఆలోచించి మనం మరలా దాంట్లో మన తల ఎత్తుకున్నట్లయితే తప్పక దేవుడు మిగిలి ఉండే సమృద్ధి మనలో ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆయన మాట ప్రకారం నువ్వు కొనసాగితే, ఆయన మాట ప్రకారం నువ్వు నడిస్తే, మొదటిది నీలో మెలకుతనం ఉంటుంది. రెండవది నీవు ఖచ్చితంగా దేవుని కృపను బట్టి నీవు ఆజ్ఞలన్నిటి పాటించి మంచి వివేకవంతుడు అవుతావు. మూడవది నీకు సమృద్ధి కలుగుతుంది. చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. నీవు సిగ్గునొందవు. చెప్పారు అందరూ? ఆమేన్. మనం అవమానము చెందము. ఎప్పుడు? చాలా అవమానాలు, ప్రయాసపడుతున్నాం కానీ తగిన ఫలం రాకపోవట కొంత అవమానమే. ఇబ్బంది పడతాం, కష్టపడతాం, ఎన్నో వేదనలకు గురవుతున్నాం, ఏదేదో చేయాలనుకుంటాం కానీ దాంట్లో తగిన ఫలము రాకపోవటమే ఒక ఇబ్బందికరం, అవమానకరం. నేను అది చేస్తా, ఇది చేసి, ఇప్పుడు ఉదాహరణకి పరీక్షలు రాయిపోతున్న పిల్లలు, నేను బాగా చదువుతాను, బాగా చదివాను, ఖచ్చితంగా నాకు అంత వస్తాయి, ఇంత వస్తాయి అనుకొని చీర ఆ రిజల్ట్ వచ్చినప్పుడు తగిన ఆ రిజల్ట్ మనకు అనుకూలంగా లేకపోతే, ఆశించిన విధంగా లేకపోతే అది మనకు అవమానంగానే ఉంటుంది. అవునా కదా? చదువుకునే వాళ్ళకే తెలుసులేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదొక బాధ. కానీ వాక్యం చెబుతుంది, ఎవరైతే శాసనములు పాటిస్తారో అసలు వారికి అవమానమే కలగదట. అందరం చెప్పారా? నువ్వు వాక్యాలు పాటిస్తే, వాక్యాలు వింటే, వాక్య ప్రకారం నడుచుకుంటే నీకు అవమానమే కలగదు. అందరూ చెప్పారా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 6వ వాక్యం.
కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 6. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నాకు అవమానమే కలగనేరదు. ఆమె నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. చాలు. ప్రైజ్ ది లార్డ్. నీతిగల నీ న్యాయమైన వాక్కులను నేను పాటించినప్పుడు అవమానమే కలగదు. గట్టిగా చెప్పారా? ఉదయాన్నే లేచావు, ఏదో శుభమా అంటూ ఏదో ఈరోజు అజ్జేయాలి ఇజ్జేయాలని మంచిగా బయలుదేరుతున్నావు. అప్పులోడు ఇంటి ముందుకు వచ్చి ఎప్పుడు ఇస్తావమ్మా అప్పు, ఎప్పుడు ఇస్తావు అది అని చెప్పి గోల్ చేశాడు అనుకో, ఇంటి ముందు బాధగా ఉంటుందో ఉండదా? అవమానంగా ఉంటుందో ఉండదా? చెప్పరేంటండి? ప్రైజ్లా. ఇక మా బోటు వాళ్ళకైతే మాకు ఇంకా నెల టైం పెట్టినా ఇప్పటి నుంచే భయం వేస్తూ ఉంటుంది. అమ్మో, వాడు అడగక ముందుకే మనం ఇయ్యాలి, వాళ్ళు అడగక మునిపే మనం ఇయ్యాలి అని మా బోటు వాళ్ళకి. మీ బోటు వాళ్ళకైతే వచ్చినప్పుడు చూద్దాం, అంతేనా? ఆయన వచ్చినప్పుడు చూద్దాం. ఎందుకంటే అలవాటు పడిపోయాం. ఆ లోకంలో అందరికీ జరుగుతుంది, మనకు కూడా అలాగే జరిగిద్దిలే, ఏముంది, వాళ్ళు మనం ఏమైనా ఏ పెద్ద ఇదా అనుకుంటే రేపటి రోజు వాళ్ళు మనం కూడా అందరూ ఒకటైపోతాం. మేము లోకానికి వేరై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదొక అవమానం. చదివిన చదువులో సరైన రిజల్ట్ రాకపోతే అదొక అవమానం. కష్టము చేసి సంపాదించినప్పుడు తగిన సంపాదన, అంటే పంట వేసాం కానీ తగిన పంట రాకపోతే అదొక బాధ. దేవుని ప్రజలారా, ప్రభు అంటున్నాడు, నీవు శాసనములను పాటిస్తే, ఆ శాసనం ప్రకారం నీవు నడుచుకుంటేనట నీకు అవమానమే కలగనేరదు. ఆమేన్. చెప్పారా గట్టిగా? కానీ ఈ రోజున అవమాన పాలైపోతున్నాం. దేవుని బిడ్డలే కానీ ఆర్థికంలో అవమానం కలుగుతుంది. దేవుని బిడ్డలే కుటుంబపరంగా అసమాధానములను బట్టి అవమాన పాలవుతున్నారు. దేవుని బిడ్డలే అప్పుల బంధకాల్లో అవమాన పాలవుతున్నారు. శాసనములను పాటించండి, శాసనములను ప్రేమించండి, శాసనములను తూచా తప్పకుండా కొనసాగించండి. తప్పక దేవుడు మీ అవమానములను కొట్టివేయునుగాక. అవమానం అనేది లేకుండా మిమ్మల్ని నడిపించునుగాక. ఓ భయంకరమైన అవమానం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? మనుషులందరూ ఎత్తబడిపోయిన తర్వాత దేవుని తెలుసుకొని కూడా దేవునికి ప్రార్థన చేయుట, వాక్యం చదువుట, ఉపవాసం ఉండుట, కానుకలు ఇచ్చు, ఇవన్నీ తెలిసి కూడా నీవెప్పుడైతే విడవబడతావు చూడు, అంతకంటే మరి ఎక్కువ అవమానము లేదు. ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్తమానంలో, వాళ్ళు ఏం చేస్తారట? రొమ్ములు బాదుకొని ఏడుస్తారట. ఇక అంతకంటే అవమానం ఉందా అండి? మిగిలిపోయిన వారు ఏమంటారు అప్పుడు? ఒకసారి ఆలోచన చేయండి. రాకడొచ్చింది, సంఘం ఎత్తుపడిపోయింది, మిగిలి పడిపోయి నువ్వు ఏడుస్తున్నావు. ఏడుతుంటే అవతలోడికి అది తెలీదు. ఇప్పుడు ఈ రహస్య రాకడనేది క్రైస్తవులకు మాత్రమే తెలుస్తుంది, ప్రపంచం లోకం అంతటికి తెలియదు అది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు అంటారు, ఎందుకు ఎడుతున్నా, ఎందుకంటే ఏడుతున్నా, ఏమొచ్చింది నీకు అంటారు. యేసయ్య వచ్చాడయ్యా, సంఘం వెళ్ళిపోయిందంటే, ఓ పిచ్చిదానా, మేమందరం ఉన్నాంగా. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. కానీ నీకేమనిపించింది అప్పుడు? నువ్వు ఉన్నా ఏం లాభం రా నాయన, ఇక మనకు శ్రమలు తప్పవు. ఎందుకంటే నీకు లేఖనాలన్నీ తెలుసు. ఇప్పుడు నీకు అన్నీ తెలిసిన వాడు నీవు ఇద్దరు ఒకటే విధంగా లోకంలో విడవబడ్డారంటే ఇప్పుడు అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందంట. చిన్న చిన్న వాటికి అవమానం అని బాధపడుతున్నావే, అంతకంటే ఇంకొక అవమానం ఉంటుందా? వాడు నీవు ఒకటైపోయారంటే ఇక అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్తమానం 9వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్తమానం 9వ అధ్యాయం 26వ వాక్యం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో? ఎవడైతే నేను నా మాటలు చెప్పి ఆ మాటలు చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చకుండా ఆ మాటలు పాటించడానికి సిగ్గుపడతారో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును.
హల్లెలూయా. ఎవరు సిగ్గుపడతారట? ఈ వాక్యం చెప్పినంతసేపు వాక్యాన్ని పట్టించుకోరు. సమయం ఉన్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు, అలాగే ఒంట్లో ఆరోగ్యము లేక సమయము ఇవన్నీ అనుకూలంగా ఉన్నంతసేపు ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు, వాక్యం చదవమంటే సిగ్గుపడతారు, ఉపవాసం ఉండమంటే సిగ్గుపడతారు, మోకాళ్ళు వేయమంటే సిగ్గుపడతారు, చేతులు ఎత్తమంటే సిగ్గుపడతారు, పాట పాడమంటే సిగ్గుపడతారు, అన్ని విషయాల్లో సిగ్గుపడతానే ఉంటారు. ఏమైంది? టైం ఉంది లేదు. సిగ్గుపడి 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 వీడి చివరికి ఎక్కడ సిగ్గుపడతాడట? మనుష్య కుమారుడు మేఘారుడై తన దూతల సమూహంతో వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళినప్పుడు వీడు సిగ్గుపడతాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే లేఖనములను పాటించడానికి ఎవడు సిగ్గుపడతాడో వాడు రాకడలో విడవబడి సిగ్గుపడతాడట. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమయ్యాయా? ఇంకా విడమరి చెప్పాలా? నా మాటలు అర్థమైన వారు చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేయమంటే చేయవు, సిగ్గు అంటావు, జాగ్రత్త. అప్పుడు సిగ్గుపడకుండా ఇప్పుడే సిగ్గు లేకుండా ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. గుప్పిల వైపు నాయన, 10 మంది నాయన, లేకపోతే ప్రార్థన చేయండి నాయన, లేకపోతే ఉపవాసం ఉండండి నాయన, నాకు సిగ్గయ్యా. పాటలు పాడినైనా, చప్పట్లు కొట్టినైనా నాకు సిగ్గండి, అందరిలో పాట పట్టడానికి సిగ్గుపడండి. అప్పుడు సిగ్గుపడకుండా ఇప్పుడే సిగ్గొదులు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాము గట్టిగా హల్లెలూయా. సిగ్గు లేకుండా చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు సిగ్గుపడ్డాం అనుకోండి దైవ కార్యముల విషయంలో, అప్పుడు సిగ్గుపడాలట. అప్పుడు సిగ్గుపడకూడదంటే ఇప్పుడు దైవ కార్యములో మనం సిగ్గుపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా. దావీదట తన పై వస్త్రము లేదు అనే సంగతి కూడా మైమరిచిపోయి నాట్యమాడి దేవుని గణపరుస్తూ ఉంటే తన భార్య అయిన ఆ రాణి అట వీడికేం పిచ్చి పట్టిందా, ఎర్రోడా అనుకుందట. ఏం జరిగింది? ఎర్రోడ్లాగా నాట్యమాడి దేవుని గణపరిచిన దావీదు ఇప్పటికీ తన వంశం భూమి మీద నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎర్రోడా పిచ్చోడా అనుకున్న ఆవిడకి శాపం వచ్చింది. దైవ కార్యములో సిగ్గుపడమాకండి. దేవుని మందిరాన్ని రావటానికి సిగ్గుపడమాకండి. ఆయన ఆరాధించడానికి సిగ్గుపడమాకండి. ఉపవాసం ఉండడానికి సిగ్గుపడమాకండి. మోకాలు వేయడానికి సిగ్గుపడమాకండి. నలుగురిలో దేవుని సాక్ష్యం ప్రకటించడానికి సిగ్గుపడమాకండి. ఎందుకంటే ఇప్పుడు సిగ్గుపడితే అప్పుడు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మనలో ప్రతి వారిని కూడా ఆయన రెండవ రాకడికి యోగ్యులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనండి, ఆయన రాకడ సమీపించుచున్నది. ఈ మాటలన్నీ ప్రభు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.